నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనకి ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో మనం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మే 13వ తారీఖు జరగబోతున్నాయి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. మన ఓటు మన బాధ్యత అనే ఒక కొత్త కార్యక్రమానికి మేము ప్రారంభం చేసాం. అసలు ఓటు ఎందుకు వేయాలి, ఓటు పర్సంటేజ్ ఎందుకు చదువుకున్న నగరాల్లోనూ పట్టణాల్లోనూ కూడా తగ్గిపోతుంది అనే అంశం గురించి కొంతమంది విద్యావేత్తలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సంస్కృత పండితులు, విద్యావేత్త సాధన నరసింహాచారి గారు. గురువుగారితో మాట్లాడదాం. ఓటు వేయించాలి అంటే ఏం చేయాలి, ఓటు ఎంతవరకు బాధ్యత కూడా ఒక్కసారి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీ అందరికీ తెలిసిన విషయమే సార్, మనకైతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో 2 ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అసెంబ్లీ ప్లస్ ఈ ఎలక్షన్స్ కూడా. కానీ ఎంత ఎలక్షన్స్ కంటిన్యూగా జరుగుతున్నా కూడా ఇప్పటికీ మనం చూసుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో, వైజాగ్ లాంటి పట్టణాల్లో కూడా ఓటింగ్ శాతం 45-50 ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యకరం, ఇంకొంచెం బాధాకరం కూడా. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళ శాతం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కూడా ఓటింగ్ శాతం ఎందుకు పెరగట్లేదంటారు? ముఖ్యంగా ఓటు బాధ్యత, ఓటు హక్కు అంటున్నాం కానీ అది బాధ్యత. ప్రతి ఒక్క భారతీయుడు, మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రధానమైన వరం ఏంటంటే ఓటు వేసే వరం. అది దాని యొక్క ప్రాధాన్యత తెలియకపోవడం వల్లనే ఈ విధ నిర్లిప్తత, ఒక నిర్లిప్త ధోరణి, నేను ఓటు వేయకపోతే ఏమవుతుంది, ఇంతమంది వేస్తే ఏం పోయింది అనేటటువంటి ఒక భావం ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలో ఎక్కువ కనపడుతుందేమో. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తెలంగాణలో 11వ తేదీ ఎన్నికలు, అది సోమవారం అయింది, 12 ఆదివారం, శనివారం. ఈ చదువుకున్న వాళ్ళలో ఎక్కువ ఇప్పుడు మీకు తెలియదు ఉందంటే అంతా కూడా వీకెండ్, శని ఆది సోమ, ఈ 3 రోజులకి కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం పిక్నిక్ పెట్టుకోవాలి, ఏ యాత్ర పెట్టుకోవాలి అనే ఆలోచన తప్ప ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన వరం. పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఆలయాలు. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆలయానికి వెళ్ళి ఎలాగైతే హుండీలో మనం మన యొక్క దక్షిణ వేస్తామో ఇక్కడ కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మన ఓటు అనేటువంటి దక్షిణ ఇస్తే, సమర్పణ చేసుకుంటే దేశం ముందుకెళ్తుంది. ఆ బాధ్యత చాలామందిలో తక్కువలో ఉంది. అందుకనే మీరు చెప్పినట్టుగా 40%, 50% రావడానికి కారణం ఏంటంటే మనది కాదు, ఇది మన ఒక్కళ్ళం ఏమవుతుంది. దీనికి ఒక చిన్న కథ చెప్తారు. ఆ కథ వింటే ఇప్పటికైనా మనకు తెలుస్తుంది. ఒక రాజుగారు తన రాజ్యంలో నిజాయితీ పరులు ఎంతమంది ఉన్నారు అన్న విషయం తెలుసుకోవాలనుకున్నాడు. అనుకుంటే మంత్రి గారిని అడిగితే ఏం లేదండి, ప్రతి వీధి చివర ఒక డ్రమ్ ఒకటి పెడదాం, అక్కడ ఖాళీ ఉన్నటువంటి డ్రమ్ పెడదాం, అందులో అందరినీ కూడా రేపు ఉదయం నుంచి సాయంకాలం లోపు అందరూ కూడా పాలు పోయాలి అని ఒక నియమం పెట్టారు. పాలు పోయాలని నియమం పెడితే సాయంకాలంకి వెళ్ళి రాజుగారు చూసేటప్పటికి మొట్టమొదటి రాజుగారి దగ్గర నుంచే మొదలైందండి. ఎలా మొదలైంది, నేను ఒక్కడిని నీటి పోస్తే ఏం పోయింది, మిగతా వాళ్ళు పాలు పోస్తారు కదా, ఇది అందరూ కలిసిపోతాను, ఆయన నీళ్లు పోసాట, మంత్రి గారు నీళ్లు పోసాడు. చివరికి ఆ నీళ్ళ డ్రమ్ములే మిగిలే తప్ప పాల డ్రమ్ము రాలేదు, ఒక్కళ్ళు కూడా వేయలే. అలాగే నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఎలాగా, ఏమవుతుంది అనుకుంటే ఇలాగే సగం శాతం ఉన్నది ఓటు వేయకుండా ఇంట్లో ఉంటే జరిగే అరాచకాలకి, అక్రమాలకు వేటు వేసేది ఓటు. అక్రమాలకు, అన్యాయాలకు వేటు వేయాలంటే మన ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అది ప్రలోభాలకు లొంగకూడదు. ప్రలోభాలు, అనేక ఆకర్షణలు ఇవన్నీ వింటున్నాను. మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, బాధ్యత గల పౌరులం, చదువుకున్న విద్యావేత్తలం. అందుకని మన బాధ్యత నలుగురికి చెప్పేటటువంటి పని. దీని మీద కూడా ఒక చిన్న కథ ఉంది. ఎందుకనంటే ఈ కథలు చెప్పుకుంటే కనీసం మనలోనే మార్పు వస్తూనే పరిణతి రావాలి. అయితే దీనికి కూడా పంచతంత్రం కథ. ఒక బాటసారి పులి వృద్ధాప్యంలో ఉంటుంది, కదలలేదు, కదలకుండా ఆహారం కావాలి. ఎలాగా అంటే అది ఒక ఊబి, అది సరస్సు కాదు, ఊబి ఒడ్డున కూర్చుంటుంది. అంతకుముందు ఎప్పుడో ఒక వ్యక్తిని చంపి ఒక బంగారు కంకణాన్ని దగ్గర పెట్టుకుంటుంది. అదేం చేస్తుంది, దాన్ని చాలా ప్రలోభపరుస్తుంది వచ్చేవాళ్ళందరినీ కూడా. ఎలాగా, ఈ కంకణం చూపించి నేను దానం ఇస్తాను అంటే పాపం ఎవరు కూడా వెళ్ళరు. ఒకడు ఉంటాడు పాపం పిచ్చినారి, ఆశపరుడు. వాడు ఏం చేస్తాడు, వాడి పులి మాటలు నమ్ముతాడు,
పాపం వెడతాడు, వెళ్ళి పులి చేత చంపబడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రలోభాలు, ఈ రాయితీలు, ప్రలోభాలు వీటికి లొంగకూడదు. మనకు నచ్చిన వాడికి చేద్దాం. సమర్థుడవునా కాదా, అసమర్థుడా, ఈయన పూర్వ చరిత్ర ఏంటి, ఇన్ని చూడాలి ఓటరు వెళ్ళేటప్పుడు. అంతేగాని వాళ్ళెవరో ఏదో చెప్పారు, వీళ్ళెవరో ఏదో చెప్పారు అనేటువంటి భావన కూడా ఉండకుండా ఉండాలి. కానీ ఇప్పుడు మీరన్నట్టు ప్రలోభాలకి లొంగకుండా అతను ఏంటి, మనం ఓటేసే వ్యక్తి ఏంటి చూసి వెళ్ళాలని అంటున్నారు సార్. ప్రజా అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు అంటారు, ఉన్న ముగ్గురులో ఎవరూ మాకు ఇష్టం లేదు. చదువుకున్న వాళ్ళు చెప్తున్న మాటే చెప్తున్నాను. ఆ 3 క్యాండిడేట్లు ఉన్నారనుకోండి, ఆ 3 మాకు ఇష్టం లేదు, అందుకే మేము అసలు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుంటున్నాం. నోటా అని సౌకర్యం వచ్చిందమ్మా, నోటా అని నాకు ఎవరు ఇష్టం లేదు, అదే వేయమని. ఇంకొక అభిప్రాయం కూడా, నోట ఉపయోగించుకోమని. దానివల్ల పదవుల్లో ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా సిగ్గు వస్తుంది. కనీసం నోటా శాతం పెరిగితే మనం నచ్చలేదు, మా దాంట్లో రాజకీయ నాయకులు ఎవరు నచ్చలేదు మా నియోజకవర్గంలో అని ఒక పరిణతి చెందే అవకాశం. నోటాను ఉపయోగించుకోమనండి, వెళ్లకుండా ఉండకూడదు, వెళ్ళాలి. లేదా ఇంకా ఏంటంటే మనకు ఇంగ్లీష్లో చెప్తుంటారు, సహజంగా సరదాగా అనుకునే మాటలు ఏమైనా కూడా, దిస్ ఇడియట్ ఈజ్ బెటర్ దాన్ దట్ ఇడియట్. ఈ ముగ్గురులో ఎవరు సరైన వాళ్ళు కొంచెం చూసుకుని, అంటే నోటా వేయడమే మంచిది, ముగ్గురిని ఎన్నుకోవడం ఇష్టం లేకపోతే. కానీ ఓటు వేయకుండా మాత్రం ఇంట్లో ఉండకూడదు. ఏదేమైనా వెళ్ళి ఓటు అయితే వేయాలి. కానీ ప్రజాభిప్రాయంలో రెండో అభిప్రాయం కూడా ఉంది సార్, ఎవరు వచ్చినా మాకేం చేయరు. ఇప్పుడు ఆయన వచ్చినా నాకేం చేయడు, ఈయన వచ్చినా నాకేం చేయడు, అట్లాంటప్పుడు నేనెందుకు శ్రమపడి అక్కడ దాకా వెళ్ళి వేయడం అనే ఆలోచనతో కూడా ఉంటారు. గతంలో అంటే కొన్ని అంటే ఇది కరుణాకర్ణిగా వినేవి తప్ప మనకు ఆధారాలు తెలియదు, కానీ గతంలో ఉన్నాయి. గతంలో మన భారతీయ సంస్కృతికి సంప్రదాయాలకి ఆది అయినటువంటి సంస్కృత భాషలో వేదాలు, పురాణాలు అన్నీ ఉన్నాయని మనకు తెలుసు. వాటిని గుర్తించి విదేశాల వాళ్ళు తీసుకెళ్ళి చేసుకుంటారు. సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలి అని కేంద్రంలో కమిటీ సమావేశం అయినప్పుడు కేవలం 1 ఓటు తేడాతో సంస్కృతం వీగిపోయింది. అంటే 1 ఓటు తేడాతో వీగిపోయింది. ఎంత దుర్మార్గం చెప్పండి, దానివల్ల ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు నష్టం జరిగింది అంటే మన ప్రయోగాలు, మన విమానాలు, మన ఉపగ్రహాలు ఇవన్నీ కూడా వేదాలను చదువుకుని మిగతా వాళ్ళు చేస్తున్నారు. మనకే జాతీయ భాష అయి ఉంటే మన యొక్క దేశం వేరేలా ఉండేది. కాబట్టి అటువంటి మంచి నిర్ణయాలు దెబ్బతింటున్నాయి. ఒక్క ఓటు. అలాగే మీకు ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా, ఇంతకు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, 1 ఓటు తేడా వీగిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు పరిపాలించమని ఒక ఆయన్ని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటే బలపరీక్ష మళ్ళీ పెడితే 1 ఓటు తేడాతో ఓడిపోయింది. కేవలం 1 ఓటు తేడాతో. ఆ ఒక్క సభ్యుడు కనుక వెళ్ళి వేసి ఉంటే ప్రజాస్వామ్యం రక్షించబడేది. ఇవి మనకి తెలియకుండా జరిగే అపకారాలు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నేను ఒక్కడిని చేస్తే ఇంకా ఇప్పుడు ప్రతి మహాగమనం కూడా 1 అడుగుతో ముందుకెళ్తుంది. 1 ఓటు, మన ఓటు వేద్దాం. నేను విద్యార్థుల్ని కూడా కోరుకునేది, విద్యార్థుల్ని అందరూ కోరుకునేది, మీకు ఓట్లు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ చేత మీరు వాళ్ళని ఎలాగైతే మిగతా విషయాల్లో మీరు బలవంత పెడతారు, అలాగే తల్లిదండ్రులు పోలింగ్ కేంద్రానికి పంపే బాధ్యత పిల్లలది. ఇప్పుడు పిల్లలు తీసుకోవాలి, ప్రతి యువకుడు తీసుకోవాలి, పిల్లలు తీసుకోవాలి. తీసుకుంటేనే ఈసారి కనీసం మన కోరికలకు 80 నుంచి 90% రావాలి. ఎన్ని సౌకర్యాలు కల్పించారండి ఇప్పుడు మనకి. వృద్ధులకి ఇంటికి వెళ్ళి ఓటు వేసే అవకాశం ఉంది. ఎలక్షన్ డ్యూటీ వాళ్ళకి అంటే హోమ్ ఓటింగ్ అని మొన్న జరిగింది. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే తప్పించుకోపోవడం ఎంతవరకు ధర్మం. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. పైగా ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయండి, అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ముందే వాళ్ళండి. పైగా ఇప్పుడు మన తెలంగాణలో మరింత సౌకర్యం ఏంటంటే 7 గంటల నుంచి 6 గంటల వరకు పెట్టారు పోలింగ్. ఇంతకు ముందు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే 6 వరకు. అంటే చల్లబండిదా వెళ్ళండి, ఇంకో గంట వెళ్ళండి. ముందు రోజు వెళ్ళి ఓటు చూసుకోండి. మా ఓట్లు లేవు, మేము చికాకు పడుతున్నాం, అక్కడికి ముందు చూసుకోండి. మీ పిల్లలు పరీక్షలు అయితే హాల్ టికెట్ ముందు రోజు వెళ్ళట్లేదా, కేంద్రాలకు వెళ్ళి చూసుకుంటున్నారు కదా. అలాగే ఇది మన బాధ్యత, మన కుటుంబం, మన దేశం కోసం. ఇప్పుడు ఒక బలమైనటువంటి బలీయమైనటువంటి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మంచి పనులు జరుగుతాయి. ఎన్నో మనకు ఉదాహరణలు కనబడుతున్నాయి. కాబట్టి మన వేసే అభ్యర్థి బలంగా ఉండాలి. కేంద్రంలో కూడా మన రాష్ట్ర సమస్యను తీర్చే విధంగా ఉండాలి. దానికి మన ప్రతినిధి కూడా పనిచేయాలి అన్న ఆలోచనతో, విశాల భావంతో ఆలోచించండి. దయచేసి ఇంటి దగ్గర కూర్చొని హాయిగా టీవీ ముందు కూర్చొని హాలిడే అనుకోకండి. పోలింగ్ రోజు అన్నది ఒక పర్వదినమే, అది ప్రజాస్వామ్య పరిరక్షణ పర్వదినం.
అంతేగాని దాన్ని మనం- సెలవు దినం కాదు. సెలవు దినం కాదు. పోలింగ్ డే పోలింగ్ డే హాలిడే అని చెప్పి అనుకోవద్దు. అలాగే నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను, శని ఆదివారాలు ఎవరైతే సెలవు అనుకుంటే ఆ 2 రోజులు బయటికి వచ్చేయండి. సోమవారం నాడు మాత్రం ఖచ్చితంగా మన పోలింగ్ కేంద్రానికి మనం వెళ్ళాలి, మనం ఓటు వేయాలి. ఒక దృఢ నిర్ణయంతో రండి. దృఢ నిర్ణయంతో మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చింది. ఇప్పుడు చిన్న చమత్కారంగా చెప్పుకుంటాం. చమత్కారంగా అంబేద్కర్ గారు మహానుభావుడు, ఆయన యొక్క సారథ్యంలోనే రాజ్యాంగం నిర్మించబడింది. ఆయన ఎప్పుడు కూడా ఇలా చూపిస్తాడు ఓటు, దాన్ని మనం ఇలా తీసుకోవాలి. అంటే మనకు చూపుడు వేలు మీద మచ్చ ఉండాలి. ఉన్నప్పుడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి. అంబేద్కర్ రాజ్యాంగం నెరవేరాలి అంటే మన చూపుడు వేల మీద ఓటు వేసిన ఇంకు మచ్చ ఉండాలి. అప్పుడే అంటే ప్రజాస్వామ్యాన్ని విమర్శించే వాళ్ళకి వాళ్ళు ఓటు ఓటు వేయకుండా వేయిన వాళ్ళు విమర్శిస్తారు. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటారు. నువ్వేం చేసావు, నువ్వు ఓటేసావా, నీ బంధువుల చేత వేయించావా అని అడిగే రోజు రావాలి. అదే మనందరం కూడా కోరుకునేది. అన్యాయానికి వేటు వేయాలంటే ఓటు హక్కుని ఉపయోగించుకోవాలి. ఓటు వేసేవాడికే ప్రశ్నించే అధికారం ఉంటుంది. రాజహంస తీర్పు లాంటిదే ఓటరు తీర్పు కూడా. పాలు నీరు ఎలాగైతే విడదీసే నేర్పు హంసకుంటుందో, మంచి చెడును కూడా విడదీసే నేర్పు ఓటరుకు ఉంటుంది. పోలింగ్ కేంద్రాలు ప్రజాస్వామ్య పరిరక్షణ దేవాలయాలు. ఓటు అన్నది మన బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించేటప్పుడు మన పరిసర ప్రాంతాలని, మన బంధువుల్ని, మిత్రులందరి చేత కూడా ఓటు వేయించే బాధ్యత గల పౌరుడిగా మనం స్వీకరించాలి. తప్పకుండా సార్. ఇప్పుడు మీలాంటి విద్యావేత్తలు వీళ్ళందరి సహకారంతో మన ఓటు మన బాధ్యత ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ముందు పోలింగ్ కేంద్రం దాకా ప్రతి వాళ్ళు, ఓటు హక్కు ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించడానికి పోలింగ్ కేంద్రం దాకా రావాలి. ఇప్పుడు గురువుగారు చెప్పినట్టు ఇంతకుముందు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉండేది. కానీ ఈ సంవత్సరం ఎండల కారణంగా దాన్ని 6 గంటల వరకు కూడా పొడిగించారు. అలాగే వృద్ధులకి కూడా ఓటు వేయడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఇంటికి వచ్చి మరి ఓటు వేయించుకొని వెళ్ళే పద్ధతిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దివ్యాంగులకి అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పించారు కాబట్టి మనం మన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిద్దాం. ముందు మనం ఓటేస్తేనే తర్వాత ప్రశ్నించే అర్హత హక్కు మనకి వస్తుంది అని మనం గురువుగారి మాటల్లో తెలుసుకున్నాం. కనుక మన ఓటు మన బాధ్యత. మీ అందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రండి. మే 13వ తారీఖు ఓటు వేయండి. మీరు ఏ నాయకుడిని ఎంచుకోవాలనుకుంటున్నారో మీ ఓటు హక్కు ద్వారా ఆ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. రాజహంస తీర్పే ఓటర్ తీర్పు. రాజహంస ఎలాగైతే పాలు నీరుని నిరక్షర న్యాయంగా చేస్తున్న ఓటరు కూడా మంచి చెడును కూడా నిర్ణయించే నిర్ణేత. ఆ ఓటర్లందరికీ కూడా ఓటేసే ప్రతి వారికి మా ధన్యవాదాలు, కోటి దండాలు. నమస్తే. ధన్యోస్మి. ధన్యవాదాలు.